నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? చేయలేదాను. మా ఫ్రెండ్స్ వస్తానంటే వాళ్ళ కోసం వాళ్ళని కలుద్దామని వెళ్తున్నాను. బస్ కోసం వెయిటింగ్ అబ్బా. నువ్వు బస్ కోసం ఏంటి మరి? నువ్వు తలుచుకుంటే రోజుకో కారులో తిరగచ్చు కదా. తిరగచ్చు, కానీ అలా కారులో తిరుగుతూ నా చుట్టూ సెక్యూరిటీగా ఉండడం నాకు అసలు ఇష్టం లేదు. అందుకే ఎప్పుడు ఇలా సింపుల్గా ఉండడానికే ప్రయత్నిస్తున్నాను. చూడు మహి, నీలో ఈ మార్పును చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఆనంద్, ఈరోజు మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా ఆనందంగాను సంతోషంగా ఉంది. అది సరే, ఇంతకీ అప్పుడప్పుడు హాస్పిటల్ ఒకటి డాక్టర్గా ట్రైనింగ్ తీసుకుంటుంది. అయితే ఇద్దరు కలిసి డాక్టర్లు అయ్యి ప్రజాసేవ చేద్దాం అనుకుంటున్నారన్నమాట. చూడు మరి, ఇది ప్రజాసేవ చేయడం కాదు, మనం చదివిన చదువులకి న్యాయం చేయడం మాత్రమే. మంచి నిర్ణయం తీసుకున్నారు. నేను కూడా ఒక పెద్ద హాస్పిటల్ కట్టించి ఈ నిరుపేదలకి ఉచిత వైద్యం చేయాలనుకుంటున్నాను. నా కళ నెరవేరుతుంది. నీకు అది తప్పకుండా నెరవేర్తున్నాను. ఆ మంచి నీలాంటి మంచి మనుషులకి ఆ దేవుడు ఎప్పుడు తోడుగానే ఉంటాడు. నిజమే మరి, ఆ మంచి రోజులు తొందరలోనే ఉన్నాయి. దానికి ప్లేస్ కూడా సెట్ చేశాను. అవునా, చెప్పడానా? అదే, నా తండ్రి చనిపోతూ నా పేరు మీద రాసిన ఈ గాంధీ బొమ్మ చెట్లు ఉన్న 1000 గజాల స్థలం కట్టిద్దాం అనుకుంటున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నావాను. అయితే అందరికీ అందుబాటులో మంచి డాక్టర్గా ఉంటావన్నమాట. అది సరే, ఇంతకీ నీ మ్యారేజ్ ఎప్పుడు? అప్పుడే నాకు పెళ్లి తొందర ఉందబ్బా. ఇంకా కొన్నాళ్ళు ఇలా లైఫ్ ఎంజాయ్